శివ మహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండ 4th చాప్టర్లో 39 శ్లోకాల నుంచి నారదుడు ఎప్పుడైతే తన పాపాలు చేశానని ప్రాయశ్చిత్తానికి పైగా నరకగతి కలగకుండా ఉండేలాగా ఉపాయం చెప్పమని మళ్ళీ ఆ విష్ణువునే వేడుకోగా ఆ పరమేశ్వరుడు యొక్క శతనామ స్తోత్రాన్ని ఎప్పుడైతే జపిస్తావో అది సకల పాపాల నుంచి నీకు విముక్తి కలిగించడమే కాకుండా భోగ మోక్షాన్ని కూడా ఇస్తుంది. అది తొలగించలేదంటూ ఏదీ లేదు అని చెప్పాడు. మునేనా కురు శోకం త్వయా కించిత్ కృతం నహి స్వేచ్ఛయా కృతవాన్ శంభురిధం సర్వనా సంశయ. కానీ తప్పు చేశాను, మహాపాపం చేశాను, ఇట్లాంటి నేను ఎలా మాట్లాడగలిగానని పాపం అంతో బాధపడుతున్న ఆ నారదుణ్ణి నువ్వు ఇంకా ఏమీ బాధపడకు, ఈ శోకాన్ని వీడు. ఇదంతా ఆ శంకరుడు యొక్క ఇచ్చ మేరకి, ఆయన ఇచ్చతో జరిగింది, ఇందులోని తేమీ లేదు. అందుకని ఎప్పుడు ఇట్లాంటి సంశయాలన్నీ వదిలేసేయి. పరమాత్మ ఒక కృపతో జరిగింది, ఇందులో నువ్వు నిమిత్త మాత్రుడివి, నీది ఏమీ లేదు. అందుకని ఇట్లాంటివన్నీ బాధలు పక్కన పెట్టేసే, ఇంకా నువ్వు బాధపడకు. అహర్షిత్వామన్మతిం దివ్యాం కామక్లేశమధాత్సతే త్వన్ముఖాధ్యాపయాచక్రే శాపం మే సా మహేశ్వరః. నేనేదో చేసేసాను అనుకు, నువ్వేమి ఇంకా బాధకు లోబడకు. ఇక్కడ చేసింది నువ్వేమీ కాదు, నువ్వు నిమిత్త మాత్రుడివి. నీ బుద్ధిని హరించింది ఆయనే. ఆ హరించిన కారణంగా జ్ఞానం అన్నది శూన్యమైపోయిన కారణంగా ఇటువంటి కర్మకు నువ్వు కారణమయ్యావు. అలాగే ఈ కష్టాన్ని కూడా మళ్ళీ నీకు ఇచ్చింది ఎందుకు అంటే, మళ్ళీ నువ్వు ఏదైతే గర్వానికి లోబడ్డావో ఆ కోరిక కారణంగా ఇలా ఈ కోరికని మళ్ళీ ఆ గర్వాన్ని అన్నిటినీ ఈ మూలంగా తీసేశాడు. అలాగే ఇక్కడ కూడా ఆ శంకరుడు యొక్క పలుకులే నీ ముఖం నుంచి వ్యక్తమయ్యాయి ఆ శాపం రూపంలో. కానీ ఇవి నీ పలుకులు కాదు, ఆ మహేశ్వరుడు చెప్పినవి. ఇత్తం స్వచరితం లోకే ప్రకటీకృతవాన్ స్వయం మృత్యుంజయః కాలకాలో భక్తోదారపరాయణః. ఈ ప్రకారంగా సంసారంలో ఆ చరిత్రకి స్వయంగా ప్రకటింపబడటానికి తనకి తానే, అంటే ఇక్కడ దోషం ఎవరిది కాదు, పరమాత్మకు అవతారం తీసుకోవాలంటే ఒక కారణంలాగా చూపిస్తాడు. ఎలా అయితే అంబరీష మహారాజుకి అక్కడ దుర్వాసము శాపం ఇవ్వటం, ఆయన మళ్ళీ ఇన్ని అవతారాలు తీసుకోవడం, అక్కడ మళ్ళీ ఆ పరమాత్మయే ఆయన నోట్లోంచి వాటిని గ్రహించటం అన్నది ఎలా అయితే జరిగిందో ఇక్కడ కూడా అంతే. ఈ భవసాగరంలో మునిగిపోతున్న వీళ్ళందరినీ ఉద్ధరింపజేయటానికి ఆయనే మళ్ళీ ఇలా అవతరించటము. అందుకే ఇందులో ఎవరి దోషము లేదు. మృత్యువుని కూడా శాసించగలిగిన వాడు, అందుకే కాలానికే కాలమైన వాడు, భక్తుల్ని ఉద్ధరించటానికే ఎప్పుడు తత్పరుడై ఉంటాడు. కాబట్టి ఆ భక్తుల్ని ఉద్ధరించటానికే ఇలా ప్రకటింపబడటానికి స్వయంగా తన చరిత్రను తానే లిఖించుకున్నవాడు. అందుకని ఇది ఎవరి దోషము కాదు, ఇందులో ఎవరు కారకులు కారు. నమే శివ సమానోస్తి ప్రియ స్వామి సుఖప్రద సర్వశక్తి ప్రదో మేస్తి స ఏవ పరమేశ్వర. శివతో సమానమైన వాడు నాకు ఇంక ఎవరూ కాదు. నాకు ఆ పరమేశ్వరుడు అంటే చాలా ప్రీతి. నాకు స్వామి అటువంటి వాడు. అలాగే సుఖశాంతులు సర్వులకి ఇస్తున్నవాడు. ఆయనే నాకు సర్వస్వం. ఆయన చెప్పింది నేను ఎప్పుడు శిరసావహిస్తాను. ఇక్కడ మళ్ళీ ఆ శంకరుడు చెప్పింది విష్ణు శిరసావహిస్తున్నాడు అంటే ఆయన ఎక్కువ కాబట్టి ఈయన తక్కువ కాబట్టి ఆయన చెప్పింది ఆజ్ఞ ఈయన పరిపాలిస్తున్నాడు అన్న భావన వస్తుంది. ఇంకొకరు చెప్పింది ఆయన పరిపాలించే స్థితిలో ఆయన లేడు. ఆయనే భక్తులు ఉద్ధరించడానికి లీలగా ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఉన్నది తానే, అక్కడ ఉన్నది తానే. ఎలా అయితే ఒక్కడే అనేకం అవ్వాలని సృష్టికి పోషణకి లయకర్తగా అక్కడ ఉన్నంత మాత్రాన దానికి పైగా ఉన్నది సర్వవ్యాపిగా ఉన్న పరమాత్మ ఆకారం లేకుండా అవ్యక్తంగా ఉన్నది ఎవరు మరి? అది ఆయనే. పరిమితిలో కూడా భక్తుని ఉద్ధరించడానికి అంతకన్నా నీకు అర్థం అవ్వదు కాబట్టి, అంతకన్నా నీకు అవసరం లేదు కాబట్టి ఆ పరిమితిలో వచ్చినంత మాత్రాన పరిమితిలో ఉన్నట్టు కాదు పరమాత్మ. ఇక్కడ రెండుగా కనపడుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నది ఒక్కటి. తస్యోపాస్యాం కురు ముని తమేవ సతతం భజ
తథా సహస్రులుఘాయత్వం కురు నిత్యం తదర్చనం. అందుకే ముని, ఇక్కడ నువ్వు ఇవన్నీ వదిలేసి ఆయన ఉపాసన చెయ్యి. సదా ఆయన్ని ఎప్పుడూ భజిస్తుండా, నామాలు గుణగానాలు కీర్తనలు చేస్తూ ఉండు, శ్రవణాలు చేస్తూ ఉండు, ఆయన యొక్క లీలా వైభవాల గురించి గానాలు చేస్తూ ఉండు, నిత్యము అర్చిస్తూ ఉండు. కాయేన మనసా వాచా యః శంకరాముపేతి భూ సా పండిత ఇతి జ్ఞేయః సా జీవన్ముక్త ఉచ్యతే. ముని, ఈ శరీరంలో ఎలా అయితే మనచావాస కర్మణ అంటాం, అంటే మానసికంగా శారీరకంగా వాక్కు రూపంలో కూడా ఈ శరీరం ఉంది కాబట్టి దీంతో కొన్ని సేవ చేయటం, అలాగే ఆ మనస్సు ఆయనని మనన చేయటం, ఈ వాక్కు రూపంలో స్తుతించటము. అందుకే ఇక్కడ ఈ శరీరంతో ఆ మనసుతో ఆ వాక్కుల ద్వారా ఆయన్ని పొందే ప్రయత్నం చెయ్యటము. అందుకే పండితులు అలానే చేస్తూ ఉంటారు. అలా చేసేవారు జీవన్ముక్తులవుతున్నారు. జీవించి ఉండగానే ముక్తి పొందటం, కర్మలు చేస్తూ కూడా కర్మ బంధనాల్లోకి వెళ్లకుండా ఉండటం, ఎప్పుడు నిష్కామ భావంగా అన్ని సమర్పణ భావంతో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏది నాకు సంబంధం లేదు, అన్ని సంపర్కాలుంటూ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటావు. అన్నిటితో ఉన్నట్టే ఉంటావు, కానీ దేని సంపర్కంలోకి వెళ్ళినా దాని ప్రభావం నీ మీద పడకుండా పరమాత్మ నామంలో రమిస్తూ ఉంటావు, ఆనందంగా ఉంటావు. అన్ని సమభావంతో కష్టం నష్టం సుఖం, వాళ్ళు తిట్టినా వాళ్ళు పొగిడినా ఎన్నన్నా సరే అన్నీ పరమాత్మకే అనుకుని వదిలేస్తూ ఉంటావు. ఏది మనసుకు తీసు, ఆ మనస్సంతా పరమాత్మే ఉండాలి. అలాగే చరాచర జీవరాశుల్లో ఏది చూసినా అవి పరమాత్మే అన్న భావనతోనే చూస్తావు. ఇందులో ఎటువంటి సంశయము లేదు. శివేతి నామధావాగ్రే మహాపాతక పర్వతాః భస్మీభవంత్యానాయాసాత్ సత్యం సత్యం న సంశయః. ఆ శివరూప నామము ఏదైతే ఉందో, శివనామ రూపము, అది ఎట్లాంటిది? దావాగ్ని లాంటిది. అంటే దాని సంపర్కంలో ఏమంటే భస్మం అయిపోవాల్సింది. అంటే ఈ నామరూపాన్ని ఎవడైతే ఉచ్చరిస్తూ ఉన్నాడో అది ఏం చేస్తుంది? ఆ దావాగ్ని మహాపాతకాలు రాశీభూతంగా ఉన్నవన్నీ కూడా తొలగిచ్చేస్తుంది అనాయాసంగా. అంత భక్తి నీకుందా? అంత శ్రద్ధ నీకుందా? ఇలా సమర్పణ భావంతో నువ్వు ఉన్నావా? తెలిసి చేసినా తెలియకుండా చేసినా పాపం చేస్తే మన అకౌంట్లో ఎలా పడుతుందో పుణ్యం చేసినా పడుతుంది. నా కొడుక్కి నేను శివ అని పెట్టుకున్నా, వాడిని తిట్టేటప్పుడు ఏదైనా పిలిచేటప్పుడు నా కొడుకుని పిలిస్తేనే కదా వస్తాడు. ఏ శివ, ఒరే శివ, ఎలా అన్నా నేను శివ అంటున్నాను, అది నా అకౌంట్లో పడుతుంది పుణ్యం, నామం ఉచ్చరించాను. కానీ భక్తితో, అనన్యమైన భక్తితో ఎప్పుడైతే అన్ని సమర్పణ భావంతో ఈ ఉచ్చరించే శక్తి ఇచ్చింది పరమాత్మ, ఉచ్చరించే సమయం ఇచ్చింది పరమాత్మ, ఆ జ్ఞానం ఇచ్చింది పరమాత్మ, ఇది అర్థమయ్యేలా చేసింది పరమాత్మ అన్న భావనతో ఒక్కసారి శివాన్ని నేను ఎప్పుడైతే ఆ రమిస్తూ ఆ నామాన్ని ఉచ్చరిస్తానో దానికి ఫలితం కొంచెం ఎక్కువ ఇస్తాడు, అంతే తేడా. కానీ ఈ ఉచ్చరించటం ద్వారా ఆ శివనామ రూపం, అంటే పరమాత్మ యొక్క నామరూపాన్ని భేదం లేకుండా ఏ నామమైనా పర్వాలేదు, మహాపాతకాల్ని కూడా అది పర్వతంలా ఉన్నా సరే అనాయాసంగా చాలా తేలికగా భస్మరాశిలా చేసేస్తుంది. అది సంపూర్ణమైన సత్యము, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని. అంటే విష్ణు వచ్చి శివనామాన్ని ఉచ్చరించమని చెప్తాడా? భేదం ఉంటే ఎందుకు చెప్తాడు? నన్ను ఉచ్చరించిన ఆ నామాన్ని ఉచ్చరించిన నువ్వు ఉచ్చరించేది నేను ఉన్నది నేనే అని చెప్తున్నాడు అక్కడ. అది భావం. పాపమూలాని దుఃఖాని వివిధాన్యపి తాన్యతః శివార్చనేక నశ్యాని నా అన్యశ్యాని సర్వతా. ఈ సంసారంలో అసలు పాపాల రాశి ఎంతుంది అంటే, ఆయన నశింపచేసేంత పాపం అసలు అందరూ కలిపి చేసినా సరే అది చాలా తుచ్చమైంది. ఆయన ఎంతో తీయగలడు, కానీ మనం చేసేది చాలా తక్కువ పాపమే. ఎందుకంటే ఆయన పాపం అన్నది ఎంత తీయగల, సర్వత్రా అందరూ కలిపి చేసేవి చూస్తే చాలా స్వల్పమే. అందుకని ఆ నశించలేయనంత పాపం జరగటం అన్నది కూడా అసంభవము. పైగా ఈ శివరూప పూజ కానీ శివనామ రూపంలో కానీ అది నశింప చెయ్యలేనిది అన్నది, పాపం అన్నది లేనే లేదు, దేన్నన్నా తీసేస్తుంది అవలీలగా. సా వైదిక సా పుణ్యాత్మా సా ధన్య సా బుధో ముని యః సదా కాయవాక్క చిత్తే శరణం యాతి శంకరం. అందుకే ముని ఇక్కడ వైదికంగా అంటే ఒక పుణ్యాత్ముడు ఏం చేస్తాడు? పుణ్యప్రదమైన కర్మలు చేస్తే పుణ్యాత్ముడు అవుతాడు.
అందరూ అలాగే వచ్చాం. కాకపోతే కాలానుగుణంగా, వాసనల కారణంగా కొన్ని కొన్ని ప్రకంపనల కారణంగా చెయ్యరాని చేస్తున్నాం. అందుకే ఆ నామాన్ని ఉచ్చరించిన వాడు ధన్యుడు. వాడే వైదిక మార్గంలో ఉన్నట్టు, వాడే పుణ్యాత్ముడు, వాడే ధన్యుడు, వాడే బుద్ధిమంతుడు. అంటే సాధారణ ఆ శరీరంతో వాక్కు రూపంలో, మానసికంగా, శారీరకంగా వాక్కు రూపంలో కూడా ఎవరైతే ఆ శంకరుణ్ణి శరణు వేడుకుంటున్నాడో, ఆ నామాన్ని ఉచ్చరిస్తున్నాడో, ఆయన మీద పరమ భక్తితో ఉంటున్నాడు, వాడే వైదిక మార్గంలో ఉన్నట్టు, వాడు పుణ్యాత్ముడు. వాడి బుద్ధే బుద్ధి, అసలైన జ్ఞాని వాడు. అంటే 24 గంటలు 365 రోజులు అలా ఉండగలిగిన వాడు. అంటే ఈ శరీరం ఇచ్చింది పరమాత్మ, ఆ వాక్కు ఇచ్చింది పరమాత్మ, ఈ మనస్సు అన్నిటికీ చైతన్యం ఏదైతే నా శరీరంలో ఉందో దానికి కదా నేను జీవించి ఉన్నాను, ఇన్నిటికీ కారణమైన ఆ పరమాత్మ అని ఆయన్నే శరణు వేడుకున్నవాడు. ఆయన చరణాలకే ఎప్పుడైతే సమర్పణ భావం ఉంటావో ఆయనలోనే లీనమైపోతావు. భవంతి వివిధా ధర్మ ఏషాం సద్యః ఫలోన్ముఖాః తేషాం భవతి విశ్వాసస్ త్రిపురాంతక పూజని. వివిధ ప్రకారమైన ధర్మకృత్యాలు, కార్యాలు బోల్డ్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు తాత్కాలిక ఫలిత టెంపరీ రిజల్ట్ అంటారు కదా, అలా బోల్డ్ ఇస్తాయి. ఫలాల కోసమే చేస్తూ ఉంటాం, వాటిని ఆశించి చేస్తూ ఉంటాం. కానీ పూర్ణమైన విశ్వాసంతో ఆ పరమాత్మ మీద ఎవరైతే ఆ త్రిపురాంతకులనే నశింపచేసిన ఆ పరమాత్మని ఎవరైతే శరణు వేడుకుంటారో, పాతకాని వినశ్యంతి యావంతి శివ పూజయ భువి తావంతి పాపాని నా సంతేవ మహాముని. ఓ మహాముని, ఆ శివ పూజ ద్వారా ఆయన ఎన్ని పాపాలు తొలగించగలడు అంటే అంత పాప అసలు భూమి మీదే ఉండదు. అంటే నువ్వు ఎంత పాపం రాశీభూతంలాగా అందరూ ఉన్న వాళ్ళందరూ కలిపి చేసినా సరే ఆయన ఒక్కసారి అక్కడ దృష్టి కేంద్రీకరించాడంటే ఆ పాపరాశి తొలగిపోతుంది. కేంద్రీకరిస్తేనే, నామాన్ని ఉచ్చరిస్తేనే పాపరాశి తొలగిపోయినప్పుడు మళ్ళీ అవతార రూపంలో ధర్మాన్ని పరిరక్షించటానికి, మళ్ళీ శిష్టుల్ని ఉద్ధరించటానికి, దుష్టుల్ని శిక్షించటానికి తానే ఎందుకు మళ్ళీ ఇన్ని అవతారాలు ఎత్తాల్సి వస్తుంది అంటే ప్రతిదానికి ఒక కారణం ఉన్నది. భక్తుల యొక్క విశ్వాసం సడలిపోతుంది. ఇప్పుడు ఎలా అయితే ఫలానా వాళ్ళు అది పనిచేశారో వాళ్ళకి అది ఫలితం వచ్చిందంటే ఇంకోటి చేయడానికి సాహసిస్తాడు, ఇష్టపడతాడు. అలాంటి మనస్తత్వాలు మనకున్నాయి. ఆ భక్తుల్లో భక్తి వృద్ధి చెందటానికి ఇంకో భక్తి మార్గంలో మళ్ళీ ఆచరించి వాళ్ళకి స్థిరత్వాన్ని, మళ్ళీ దృఢత్వాన్ని ఇవ్వటానికే మళ్ళీ పరమాత్మల భక్తుల పట్ల వాత్సల్యంతో తానలా అవతరిస్తున్నాడు. బ్రహ్మహత్యాది పాపానాం రాశ్యో అప్యామితాముని శివస్మృత్యా వినశ్యంతి సత్యం సత్యం వదామ్యహం. ముని, బ్రహ్మహత్యాది పాపాలు ఏవైతే ఉన్నాయో అపారంగా రాశీభూతంగా ఉన్నా సరే ఆ శివన్నామ స్మరణ ద్వారా అన్నీ నశించిపోతాయి. ఇది నేను పరమ సత్యాన్ని చెప్తున్నాను. ఇక్కడ మళ్ళీ రాశీభూతంగా ఉన్న పాపాలైనా సరే అంత తేలిగ్గా పోయినప్పుడు నేను మళ్ళీ కొత్తవి చేసుకోవచ్చు కదా, పాపం పోయింది కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి కొన్ని కొన్ని ఒక్కొక్కసారి సెప్టిక్ అయ్యి లేకపోతే ఎక్కడన్నా ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి ఏమవుతుందంటే ఇప్పుడు కాలో ఏలో పుచ్చిపోయింది అనుకుందాం. అది వెళ్ళాను డాక్టర్ దగ్గరికి, మందు ఇచ్చాడు, తగ్గిపోయింది. కానీ కొన్ని కొన్ని పాటించండి, కొన్ని తినద్దు అని చెప్పాడు. ఎందుకంటే ఇది మళ్ళీ జరుగుతుంది. అయినా పర్లేదు ఆయన మందేస్తున్నాడా తగ్గిపోతుంది కదా అనుకుంటాడు. నేను తింటానే ఉన్నాను, నేను చేయాల్సింది చేస్తున్నాను, నేను జాగ్రత్త తీసుకోవట్లేదు. మళ్ళీ పుచ్చింది, మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ యాంటీసెప్టిక్ ఇంకోటో యాంటీబయోటిక్ వేస్తాడు. 10 రోజులు ఏయో కొన్ని నియమాలు పాటిస్తాం, మళ్ళీ తగ్గిపోతుంది. మళ్ళీ యథాతథంగానే ఉంటున్నాను. తర్వాత ఏమవుద్ది, ఆ మందు కూడా నాకు పనిచేయదు. తర్వాత ఏమవుద్ది, ఆ వేలో ఏదో ఎక్కడైందో అది పీకేస్తాం కదా, లౌకికంగా తీసుకుంటే. అలాగే పాపరాశివి రాశీభూతంగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ పరమాత్మ యొక్క నామంతో తీసేస్తాడు. తీసేశాక మళ్ళీ నేను పాపాలు చేసుకుంటాను అన్నట్టుగా నీ బుద్ధి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఏ వాసనలు పోగొట్టుకోవటానికి, ఏ వికారాలు తొలగించుకోవటానికి ఆ నామాన్ని ఆశ్రయించావో ఇవి మళ్ళీ నేను మళ్ళీ తెచ్చుకుంటాను అన్నప్పుడు ఈ వాసనల ప్రభావం అన్నది నువ్వు ఎప్పుడైతే ఆ కొన్ని కొన్ని అలవాట్లు కానీ, కొన్ని కొన్ని సహవాసాలు కానీ, కొన్ని కొన్ని దినచర్యలు కానీ నువ్వు మార్చుకోకపోతూ ఉంటే ఏమవుతుంది, ఈ వాసనల ప్రభావం ఎలా అయితే చాలామంది ఆ నారదుడినే చూసా, అంత దీర్ఘకాలం తపస్సు చేశాడు, గర్వానికి లోనయ్యాడు, మళ్ళీ మోహానికి లోబడిపోయాడు, అనర్థాలకి దారి తీసేలాగా మళ్ళీ ఇంత ఆగ్రహానికి లోనయ్యాడు. అంత తపస్సులు చేసిన వాడు మనం వెళ్ళట్లేని వాళ్ళం.
అందుకని కొన్ని కొన్ని చేస్తున్నావు అంటే అది పాపరాశి తీసేస్తుంది. మళ్ళీ పాపం అంటకుండా ఉండేలాగా నా ప్రయత్నమే నేను చేస్తాను. నేను ప్రయత్నం చేసినంత మాత్రాన అటువైపుగా వెళ్ళదని కాదు. కానీ ఈ నామస్మరణ ఎలా పట్టుకుంటానంటే, మళ్ళీ ఈ స్మరణ కారణంగా ఇంకో దుష్టమైన ఆలోచన నా మదిలో మెదలకుండా నాకెప్పుడైనా వస్తున్నా ఈ నామాన్ని ఇంకా గట్టిగా పట్టుకుంటాను. ఈ స్మరణ కొంచెం ఎక్కువ చేస్తాను. అలా చేస్తేనే అందుకే పరమ సత్యం అని చెప్పారు. ఈ ఆలోచన నీకు రాకుండా చేస్తది. ఈ నామాన్ని పట్టుకో. అది వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ చేసుకో. ఎలా అయితే భయం వేసినప్పుడు ఏం చేస్తాం? హనుమాన్ చాలీస ఎలా చదివేస్తారు చాలామంది. అప్పటిదాకా దేవుడు అంటే నమ్మకం లేదంటారు, కానీ ఒకసారి నిజంగా ఏదైనా చూసేసరికి హనుమాన్ చాలీస గుర్తొస్తుంది. అలా శివనామతరిం ప్రాప్య సంసారబ్ధి తరంతి తే సంసారమూల పాపాని తస్య నశ్యంత్యాయ సంశయం. ఆ శివనామ కీర్తనలు ఎక్కడైతే జరుగుతున్నాయో, ఆ శివనామ అన్న నౌకని, ఆ నావని ఎవడైతే ఈ సంసార రూపమైన సాగరంలో ఆధారం చేసుకున్నాడో భవసాగరాన్ని తేలిగ్గా దాటేస్తాడు. ఈ సంసారంలో ఉన్న ఈ పాప సముదాయాన్నంతా కూడా చాలా తేలిగ్గా నశింపచేసేసుకుంటావు ఆ నామ కీర్తనలతో. నిశ్చయంగా ఎప్పుడైతే నువ్వు దాన్ని అంతలాగా ఆధారం చేసుకుని పట్టుకున్నావో ఈ భవసాగరాన్ని అవలీలగా దాటేస్తావు. సంసారమూలభూతాన పాతకాన మహాముని శివనామ కుటారేణ వినాశో జాయతే ధ్రువం. మహాముని, శివనామ రూపమైన దీన్ని ఎవరైతే ఈ మూలభూతమైన పాపరాశి ఏదైతే ఉందో అవశ్యంగా నశింపచేసుకోవాలి అంటే దాన్ని పట్టుకోవాలి. కొన్ని కొన్ని చెట్లు మనం తీసేస్తూ ఉంటాం. అది తీసేసాక కూడా ఏమవుతుంది? మనం వేళ్ళంతా మట్టిలోంచి తీసి అన్నీ చేయకుండా పైపైన తీసేసినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఆ మొక్కలు, ఆ వేర్లకి సంబంధించిన చెట్లు మళ్ళీ వస్తూనే ఉంటాయి. అలాగే ఇక్కడ శివనామం అన్న ఆ గొడ్డలితో ఈ సంసారంలో మనకి ఏవైతే వికారాలు, పాపాలు అన్నవి మూలాల నుంచి కూడా అవి పెకిలించి మొత్తం పీకేసుకునే అవసరం ఇది. ఇది పట్టుకుంటే అది తీసేస్తుంది. మళ్ళీ అంటే అటువంటి ఆలోచనలు కూడా నీ మదిలో రాకుండా చేస్తుంది. ఈ గండ్రగొడ్డలి లాంటి శివనామ రూపాన్ని నువ్వు ఎప్పుడూ ధరించి ఉండాలి. అప్పుడు ఆ పాపరాశి మళ్ళీ నీ చెంతకి రాకుండా, వేర్లే లేనప్పుడు ఇంకెలా ఉంటుంది? ఇప్పుడు గడ్డి అకారణంగా పెరుగుతుంది. దానికి నిజంగా ఏమొచ్చింది, ఏం లేదు, ఎవడేసాడంటే ఏం చెప్పలేం మనం. కానీ నేను వేసిన మొక్క బాగా పెరగాలంటే ఏం చేయాలి? అవన్నీ రాకుండా నేను ఎప్పటికప్పుడు మట్టిని కాస్త అటు ఇటు చదును చేసుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే ఈ నామాన్ని పట్టుకోవటమే కాకుండా మళ్ళీ నా వికారాలేంటో నాకే తెలుసు, నా బలహీనతలు నాకే తెలుసు, నా బలము నాకే తెలుసు. అప్పుడు నేనేం చేయాలి? నా బలాన్ని వృద్ధి చేసుకుంటూ బలహీనతల్ని కూడా నేను సరి చేసుకుంటూ ఈ నామాన్ని ఇంకా ఏ సమయంలో దేనికి నేను మళ్ళీ బలహీన పడిపోతున్నాను అప్పుడు ఇంకా ఎక్కువ దాన్ని నేను ఆధారం చేసుకున్న కారణంగా అవన్నీ నేను తొలగించుకోగలను. శివనామామృతం పేయం పాపధావానలార్ధిత్యేహ పాపధావాగ్నితప్తానాం శాంతిస్తేన వినానహి. పాపరూపమన్నది పర్వత రాశుల్లాగా ఉన్నా సరే, దావనాల అగ్ని ఎలా అయితే ఇంకా ఇంకా విజృంభిస్తున్న అగ్ని ఎలా ఉంటుందో అది ఎవరైతే ఆ నామాన్ని పట్టుకుంటున్నారో, శివనామామృతం అన్న రూపమైన అమృతాన్ని పానం ఎవరైతే చేస్తున్నారో ఆ పాపాలన్నిటినీ కూడా అలా అంత దావాగ్నిలాగా అంతా కూడా తప్పింపచేసి ఈ అమృతపానమైన ఆ శివనామ రూపం దాన్ని పీడించి పీడించి అది అగ్నికి భస్మమైనట్టుగా ఆ పాపాగ్నిని మొత్తం కాల్చి బూడిద చేసేస్తుంది. ఆ శివనామామృతం లేకుండా ఆ శాంతి లభించదు. దానితోనే ఈ ఉపాయం, ఇంకా ఏ ఉపాయం ద్వారా నీకు ఆ పరమశాంతి లభించదు. ఇంకొక మార్గమే లేదు. ఇక్కడ శివనామ 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 అంటే మళ్ళీ నేను విష్ణునామం తలచకూడదేమో, లేకపోతే నేను ఇంకో నామం తలచకూడదేమో అన్న భావన రాకూడదు. నిరాకారకి ప్రతీకగా ఎలా అయితే నేను శివలింగాన్ని పూజిస్తున్నానో లింగ రూపంలో, నిరాకారకి ప్రతీక సాకార కూడా ఉంది. అయితే ఏ రూపాన్ని తీసుకున్నా సరే, ఏ నామాన్ని తీసుకున్నా నాకు కృష్ణుడు అంటే ఇష్టము, లేకపోతే రామ అంటే ఇష్టము, లేకపోతే ఇంకా ఇతరితర ఏ అవతారమైనా సర్లేదు, ఇక్కడ శక్తి రూపంలో తీసుకున్నా ఇంకే రూపాన్ని తీసుకున్నా అది పరమాత్మ. భేదం లేదు. తన కానిది తను లేనిది ఏదీ లేదు ఇక్కడ సృష్టిలో. అన్నీ తానే, తన అంశే ఇవంతా కూడా. భేదభావం లేకుండా ఆ నామాన్ని, ఇది పరమాత్మ, అన్నిటికీ పరంగా ఉన్నవాడు, అవ్యక్తంగా ఉన్నవాడు, వ్యక్తమైన ఈ రూపంలో నేను ఈ పరమాత్మని నా ధ్యాస కుదుర్చుకోవటానికి, నా భక్తి నాకు స్థిరంగా ఇది ఉంటేనే అవుతుంది. ఇది లేకుండా నిరాకార స్థితిలో ఉన్న నేను అంతలాగా ధ్యాస పెట్టలేకపోయిన కారణంగా
నేను ఇది పట్టుకున్నానన్న భావనతో పట్టుకోవటం, ఆ అమృతాన్ని గ్రొల్లటం, ఏ నామమైనా పర్వాలేదు, ఇది పరమాత్మ, భేదభావం లేకుండా ఇది ఎక్కువ అది తక్కువ అని కాకుండా అలా పట్టుకుంటేనే పరమశాంతి లభిస్తుంది, ఇంకా ఏదీ కాదు అని అర్థము. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 4th చాప్టర్లో 53 శ్లోకాస్ సంపూర్ణం.